పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు. ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి. 2 రోజుల అలర్ట్. ఈసీ ఆదేశంతో హైదరాబాద్లో అమిత్ షాపై కేసు. పాత బస్తీలో చిన్న పిల్లలతో ప్రచారం చేయడంపై ఫిర్యాదు. మోదీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేట్ అవుతుంది. తెలంగాణ జనాన్ని మనుషులుగా కూడా చూడట్లేదన్న రేవంత్. పాలమూరుకు జాతీయ హోదా, మేడారంకు గుర్తింపు. కాంగ్రెస్ రాగానే విభజన హామీలన్నీ తీరుస్తుందన్న నేతలు. రాష్ట్రానికి కేంద్రం చాలా నిధులిచ్చిందన్న కిషన్ రెడ్డి. షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు 43 కోట్లు చాలవన్న అరవింద్. ఫేక్ వీడియో కేసుపై హైకోర్టు స్టే, నెల వాయిదా. 5 నిందితులకు కోర్టు కండిషనల్ బెయిల్. ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు. ఫోర్జరీతో ప్రత్యర్థి నామినేషన్ విత్డ్రా చేశారని పిటిషన్. ఆదివాసీల హక్కులను కాంగ్రెస్ లాక్కుంటుందన్న మోదీ. ఇండియా కూటమి ఔరంగజేబ్ ఫ్యాన్ క్లబ్ అన్న అమిత్ షా. రాయ్బరేలీలో రాహుల్ నామినేషన్. ముఖ్య నేతల హాజరు. మోదీకి ఎలక్షన్ వచ్చినప్పుడే చైనా, పాక్ గుర్తొస్తాయన్న ఖర్గే. ఎలక్షన్ టైం కాబట్టి కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పరిశీలిస్తాం. ఈడీ ఈ నెల 7లోగా అభిప్రాయం చెప్పాలని సుప్రీం ఆదేశం. సిరిసిల్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బీజేపీ 400 సీట్లు వస్తుందని చంద్రశేఖరరావు చెప్పినట్టే కదా. చంద్రశేఖరరావు ఇంకో మాట అన్నాడు, సంకీర్ణం వస్తుంది, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. మరి నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి, సిరిసిల్ల గడ్డ మీద నుంచి, బీఆర్ఎస్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద వాళ్తే ఉన్న పలంగా కాల్ చేస్తాం. ఆ కాకిని కూడా రానియము. కారు గుర్తోని మా గల్లీలో కూడా అడుగు పెట్టనీయం. అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధమైనట్టే కదా. లేకపోతే 1, 2 గెలిస్తే అవి తీసుకొని పోయి మోడీకి అమ్మాలన్న ఆలోచన ఇవాళ చంద్రశేఖరరావు చేస్తున్నట్టే కదా. అందుకే మిత్రులారా, 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు. ఓసారి 12, ఓసారి 9 ఎంపీలు ఇచ్చిండ్రు. ఏం చేసిండే చంద్రశేఖరరావు? ఈడ కార్లాక కనిపిస్తుంది, ఢిల్లీకి పోతే కమలం అయిపోతుంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, 377 ఆర్టికల్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు. ఈ చట్టాలు తెచ్చినప్పుడల్లా రాజ్యసభలో, లోక్సభలో నరేంద్ర మోడీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్దతు పలికిన మాట వాస్తవం కాదా? ఓట్లేసింది నిజం కాదా? ఇవాళ వీళ్ళిద్దరు కూడా పలుకొని చీకటి ఒప్పందం చేసుకొని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుంటే అక్కడ ఒకరికొకరికి అడ్జస్ట్ చేసుకొని ఇవాళ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇవాళ వినోద్ రావు గారి ప్రచారాన్ని ఒక్కసారి చూడండి. ఎక్కడైనా ప్రచారం జరుగుతుందా? ఎందుకు ఇట్లా వండుకున్నాడు వినోద్ రావు? ఎందుకు బీజేపీని గెలిపించాలనుకుంటున్నాడు? చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను మోడీకి తాకట్టు పెడతాడా? దోపిడీ చేసింది మీరు, దొంగతనం చేసింది మీరు, జైలుకి వెళ్ళింది మీరు. ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ సుల్తాన్లకు తాకట్టు పెట్టి మీ బిడ్డ బెయిల్ కోసం తెలంగాణను తెగ నమ్ముతారా అని నేను అడుగుతున్నా. నువ్వెందుకు అడుగుతలేవు నరేంద్ర మోడీని? బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇయ్యలేదని మోడీ వస్తే ఎందుకు ధర్నా చేయలే? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని ఎందుకు నిలదీయలే? ఐటీఐఆర్ కారిడార్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే? చంద్రశేఖరరావు, 100 రోజులు కాలేదు మమ్మల్ని దిగిపోమంటున్నవే. 10 ఏళ్ళైనా తెలంగాణకు అన్యాయం చేసిన మోడీకి వ్యతిరేకంగా ఇవాళ నువ్వెందుకు కార్యక్రమాలు తీసుకుంటలేవు? అంటే ఇవాళ మీరిద్దరు ఒక్కటయ్యి మా మీద దాడులు చేయాలంటారు. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీని ఇవాళ పరోక్షంగా చంద్రశేఖరరావు సమర్థించే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మిత్రులారా, మా అక్కలు, మా ఆడబిడ్డలు వాళ్ళందరి కష్టాలు చూసి వచ్చిన 48 గంటల్లోనే
మా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న ఆర్టీసీ ఆడబిడ్డలకు దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పొంది 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టాలలో ఉన్న ఆర్టీసీకి చెల్లించిన మాట నిజం కాదా? ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటి ఆయనను పైసలు అడిగే పరిస్థితి. ఇవాళ ఇంటి ఆయనను అమ్మగారింటి అత్తగారింటికే కాదు, యాదగిరి గుట్టకు పోవాలన్నా భద్రాచలం రాముల వారి తలంబ్రాలకు పోవాలన్నా అనా పైసా పెట్టకుండా మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తలేరా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఇంటి ఖర్చులు పెరిగినాయి, పిల్లల చదువుల ఫీజులు పెరిగినాయి. అందుకే ఆడబిడ్డ సంపాదించుకున్న సొమ్ము ఆడబిడ్డకు ఉండాలని మోడీ కేసీఆర్ కలిసి సిలిండర్ను 1200 చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి పేదవాళ్ళను ఆదుకున్న మాట వాస్తవం కాదా? 50 లక్షల కుటుంబాలు ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ పొందుతున్న మాట నిజం కాదా? ఇవాళ కరెంటు వ్యవసాయానికే ఉచితం కాదు, పేదవాళ్ళ ఇంటికి కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని 200 యూనిట్లు ఉచితంగా 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచితంగా కరెంటు ఇస్తున్న మాట నిజం కాదా? అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, పేదవాడికి సొంత ఇల్లు ఆత్మగౌరవం, పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలని ఇవాళ 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదలకు ఇల్లు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు 10 లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చిన మాట నిజం కాదా? 3 నెలల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలు ప్రభుత్వంలో చేపట్టి పేద నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని చూసిన మాట నిజం కాదా? ఇవాళ బలహీన వర్గాల జనాభా లెక్క కట్టండి, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని మా పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చిన మాట నిజం కాదా? ఇన్ని పనులు మేం చేస్తుంటే మమ్మల్ని దిగిపోవాలని, మమ్మల్ని ఓడగొట్టాలని అక్కడి నుంచి మోడీ, ఇక్కడి నుంచి కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. మిత్రులారా, ఇవాళ అందుకే మీ దగ్గరకు వచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ మీద చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా, అనుకోకుండా ఆలస్యమైంది. అయినా సరే మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు. వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత నేను తీసుకుంటా, మీరందరూ తీసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మహేందర్ అన్న గెలిచినుంటే మీకు బాధలు తప్పేవి. ఇవాళ ఆయన పొంకనాలు కొడుతున్నాడు, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈ ఉద్దెరోడు 40,000 కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయింది పోతా పోతా. ఇక ఆ ఉద్దెర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా. మా చేనేత కార్మికులకు కూడా 150-160 కోట్లు బకాయిలు పెడితే మా ఆది సీనన్న, మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర 275 అంట 275 కోట్లు ఉద్దెర పెట్టిపోయిండు. ఈ ఉద్దెరోడు, ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉద్దెర బకాయిలు ఎక్కువైనాయి. వీళ్ళు వస్తే నేను మాట్లాడి, నేతన్నలు గీతన్నలు మనవాళ్ళు మనకు ఓట్లేసిండ్రు, మనల్ని గెలిపించిండ్రు, వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం 50 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోడ్ అయిన వెంబడే మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం. కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్ ఉంది, ఇంకా పూర్తి కాలే. పాదయాత్రలో నేను చూసిపోయినా, ఈరోజు కూడా అది అట్లనే పడవ పడ్డది. ఆ పడవ పడ్డ పనులు కూడా చేపించే బాధ్యత నాది. ఇవాళ మేడిగడ్డ మేడి పండు అయింది, అన్నారం పక్కున వలిగింది, సుందిలా ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు. 1,00,000 కోట్లు పెట్టినా అంటాడు, బాగా మెక్కిండు పందికొక్కు లెక్క. ఇవాళ మేడిగడ్డ సుందిలా అన్నారం ఇవాళ దిక్కులేంది అయిపోయింది. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ ఎన్నో విషయాలు ఉన్నాయి, వీటన్నిటినీ
ఇక మిడ్ మానేరు ముంపు గ్రామాల గురించి చెప్తుండు మా ఆదిశీనన్న. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని పెద్దోళ్ళు చెప్పారు. ఏం పోయే కాలం వచ్చిందా? 20 లక్షల కోట్ల రూపాయలు 10 ఏళ్ళ ఖర్చు పెట్టిండు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిండు. అత్తగారు వాళ్ళని చూశాను, అత్తగారింటికాడ ఇచ్చిండొచ్చు కదా వాళ్ళకు, మిడ్మానేరు వాళ్ళకు కూడా న్యాయం చేయలేనోడు. ఇక ఏం చెప్పాలంటారు మీకు? అందుకే మిత్రులారా, ఇవన్నీ కష్టాలు ఉన్నాయి ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు. అందుకే మీ కష్టంతో ఇవాళ అయ్య పేరు చెప్పో తాత పేరు చెప్పో ఈ కుర్చీలలో దిగిపోమంటే దిగిపోనికే ఉద్దరకు రాలేదు. ఏదైనా గాలికి వచ్చి గాలికి పోతాం అనుకుంటున్నాం. మామూలుగా ఏం రాలేదు, మీకు తెలుసు కదా. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను దారపోసి భుజాలు కాయలు కాసేలాగా కేసులు కట్టుకొని జైళ్ళకు పోయి అవసరమైతే ప్రాణాలు వదిలిండ్రు కానీ 3 రంగుల జెండాను వదలలేదు. మీరు కష్టపడితే మీరు మోస్తే మీ భుజాల మీద తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిరు. వాడో వీడో దిగు అంటే తొక్కుతామని చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, బిడ్డ అట్లా ఇట్లా రాలేదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్రలు చేసి నల్లమల అడవు నుంచి తొక్కుకుంటూ వచ్చినాం. 10 ఏళ్ళ కుర్చీలో ఉంటాం. పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పేదలను ఆదుకునే వరకు మన ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అదరాల్సిన పని లేదు, ఎవరు బెదరాల్సిన పని లేదు. అందుకే మిత్రులారా, ఇవాళ నా విజ్ఞప్తి ఒక్కటే. వినోద్రావుని చూసిండ్రు, బండి సంజయ్ని చూసిండ్రు. వాళ్ళేమో కొత్తోళ్ళు కాదు, కొత్తగా చేసేది లేదు, కొత్తగా చెప్పేది లేదు. అందుకే ఇవాళ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, వెల్చాల రాజేందర్ గారు 10 రూపాయలు ఇంట్లోకెళ్ళి ఖర్చు పెట్టేటోడు. జగపతిరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంత ప్రజలకందరికీ తెలిసినోడు. ఇవాళ రాజేందర్ను మీరందరూ ఆశీర్వదించండి. ఇట్లాంటి వాడు చదువుకున్నవాడు ఉంటే ఢిల్లీలో నాకు అండగా ఉంటాడు. మీ చేనేత పరిశ్రమ మీద వేసిన 5% GST మీద పార్లమెంటులో కొట్లాడాలి. రేపు మన ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మీ సమస్యల్ని పరిష్కరించడానికి రాజేందర్ లాంటి చదువుకున్న వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉండాలి. నాలాంటి వాళ్లకు రాజేందర్ లాంటి వాళ్ళు తోడుగా ఉంటే ఢిల్లీలో సమస్యలు పరిష్కరిస్తా, సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల కింద సాధించుకోవస్తా. అందుకే ఇవాళ తెలంగాణకు అక్కడొకటి ఉంది, బీజేపీ ఇచ్చింది. ఒక్కసారి అది ఇక్కడ ఈర్రా ఏందా అరగుండు తెచ్చిందంటే గాడిద గుడ్డు తెచ్చిండు. మీ అరగుండు బోడిగుండు ఇద్దరు కలిసి తెలంగాణకు తెచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు తెచ్చిండు. ఇదే కదా. అందుకే ఇవాళ నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఇచ్చింది. ఏమిచ్చారు మీరు చెప్పాలి, నేను కాదు. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ బ్రేక్ చేయడంపై కేసు నమోదు చేశారు మొగల్పుర పోలీసులు. ఈ నెల 1న హైదరాబాద్ లో పర్యటించిన అమిత్ షా చిన్నారులతో ప్రచారం చేయించారని కాంగ్రెస్ నేత నిరంజన్ మెయిల్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు. అబ్కీ బార్ 400 పార్ అని రాసి ఉన్న బ్యానర్ ను 2 చిన్నారుల చేతికిచ్చారని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ విచారణ చేయాలని హైదరాబాద్ సిపిని ఆదేశించారు. సిపి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో అమిత్ షా, మాధవీలత, కిషన్ రెడ్డి, రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై పరిశీలిస్తామని కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. ఈడీ తనను అరెస్ట్ చేయడంపై సుప్రీంలో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. ఈ కేసు విచారణలోనే మధ్యంతర బెయిల్ పై మే 7న నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నామినేషన్ కార్యక్రమానికి సోనియా గాంధీ, ప్రియాంక, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సహా సీనియర్ నేతలు హాజరయ్యారు.
జిల్లా మ్యాజిస్ట్రేట్ ఆఫీసులో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు రాహుల్. కేరళలోని వైనాడ్ నుంచి కూడా రాహుల్ ఎంపీగా పోటీ చేశారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నామినేషన్ కార్యక్రమానికి సోనియా గాంధీ, ప్రియాంక, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. జిల్లా మ్యాజిస్ట్రేట్ ఆఫీసులో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు రాహుల్. కేరళలోని వైనాడ్ నుంచి కూడా రాహుల్ ఎంపీగా పోటీ చేశారు. That's all for now.